అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్లీ నా పూజ గదిని నేను చక్కగా ఎలా పెట్టుకున్నాను ఏంటి అని చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ చాక్ పీస్తో అయితే చక్కగా ముగ్గులన్నీ వేసేసుకున్నాను. నేను ఎప్పుడైనా కూడా తామరి మాత్రం పక్కా వేస్తాను. సో లక్ష్మీ స్వరూపం కాబట్టి నేను పక్కా అలానే ముగ్గులో ఏ ముగ్గు వేసినా దాంట్లో తామర పువ్వు ముగ్గు మాత్రం పక్కా ఉంటుంది. సో నేను ఇక్కడైతే వారాహి అమ్మవారికి పూజ అష్టోత్తరాలు అన్నీ చదువుకొని పూజ అంతా కంప్లీట్ అయితే చక్కగా చేసేసుకున్నాను. స్వామివారికి ప్రత్యేక దీపం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మెయిన్ థింగ్ అంటే కలశాన్ని ఎంత చక్కగా అలంకరిస్తే అంత బాగుంటుంది దేవుడి గది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు అసలు రోజు ఆయన అందంగా ఉంటారు. నేను ఈరోజు ఎందుకో మరి స్వామివారికి చిన్న కింద గంధపు చుక్క అనేది ఒకటి పెట్టాను. బహుశా దానివల్ల ఇంకా అందంగా కనిపిస్తున్నారు మా స్వామి. ఇక్కడ చూడండి, నేను క్యాండిల్ తోటి స్వామివారికి ఆ పక్క ఈ పక్క చూపిస్తుంటే ఎంత చక్కగా ఆయన చిరునవ్వు కనిపిస్తుందంటే అసలు ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినా కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పని చేసేది నేను పూజ గదిలో పూజ చేయడము. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం ఎవ్రీథింగ్ అయిపోయింది. అండ్ ఇంటి ముందర కూడా చక్కగా ముగ్గులన్నీ వేసేసుకున్నాను. సో ఇంకా ఇంటి ముందర కూడా కార్తీక మాసం కదా, రోజు దీపాలు అయితే పక్క వెలిగించుకుంటాము. ఇంకా గడప పూజ కూడా చేసుకొని అండ్ గుమ్మం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తోరణం కూడా బాగుంది కదా. అండ్ ఇక్కడైతే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి పూజ అయితే చేసేసుకున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.